హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగురు బాబు టెక్నో వ్లాగ్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే చిన్న వయస్కుల దగ్గర నుంచి పెద్ద వయసుల దాకా వయో పరిమితి లేకుండా దాదాపు 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వయసు వాళ్ళ దాకా కూడా అందరూ సఫర్ అవుతున్నటువంటి సమస్య ఈ యొక్క మలద్వారం మంట. అంటే దాదాపు తెలుగు భాషలో సాధారణ భాషలో చెప్పాలంటే ముడ్డి మంట. అంటే దానికి కారణం ఏమిటంటేనండి, మారుతున్నటువంటి లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్స్, మరి ఫ్రైడ్ రైస్ అని, నూడిల్స్ అని, అలాంటివి మరి కారంగా ఉండేటువంటి దినుసులు, కారంతో కూడిన ఆహారాలు తినడం వల్ల, మరి అనేక కారణాల వల్ల ఈ మలద్వారం మంట అండి. మలద్వారం మంట అంటే ముడ్డి మంటగా ఉంది. దానికి కారణం ఏంటంటే పైల్స్, ఇంటర్నల్ పైల్స్, మొలలు అంటారు వాటిని. మొలలు బయటికి కూడా ఉంటాయి అండ్ బయటకు కనపడకుండా ఇంటర్నల్గా ఉంటాయి, ఫిజర్స్ అంటారు. కొన్ని అయితే లూటీలు అంటారు, బయటకు కూడా వచ్చి కనపడుతుంటాయి. అసలు ఏమి లేకుండా కూడా మలద్వారం లోపల ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకం వల్ల ముక్కి వీళ్ళు మల విసర్జనకు పోయినప్పుడు ముక్కి కూర్చున్నందువల్ల కూడా అండి ఈ యొక్క రెక్టం అనేది, ఈ మలద్వార చివరి భాగం అనేది చీరుకుపోయి అట్లా కూడా ఈ మల విసర్జనకు పోయిన దగ్గర నుంచి మంట స్టార్ట్ అవుతుందండి. చాలామంది దీంతో అయితే బాధపడుతున్నారు. ఇప్పుడు ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో చెప్పబోయేకి ముందు ఈ వీడియోలోకి పోయే ముందు అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి దాకా అయితే చూసి నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ కూడా కనిపిస్తుంది. బెల్ ఐకాన్ టచ్ చేస్తే ఆల్ అనేది వస్తుంది. దాన్ని ట్యాప్ చేసినట్లే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంతేకాదండి మీరు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ తోటి నేను ఇంకా నాకెంతో ఎన్హాన్స్ మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు తీసుకురాగలను ఆశతో మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి మనం ఇంత ఖర్చు పెట్టి చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని అండి. మనం హోమియో డాక్టర్ల దగ్గరకు, హోమియో వైద్యులు, దీనికి ఆయుర్వేద వైద్యులను సంప్రదిస్తే 20,000 దగ్గర నుంచి 30,000 దాకా కూడా వాళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. అలా కాకుండా మనం అలోపతిక్ డాక్టర్స్ దగ్గరికి, మరి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ, లేదంటే మనం ఈ యొక్క ల్యాప్రోస్కోపిక్ డాక్టర్ల దగ్గరికి కనుక సంప్రదించినట్లయితే వాళ్ళు 50,000 దాకా కూడా ఆపరేషన్ చేయాలని చెప్పి ఫైల్స్ డాక్టర్ 50,000 దాకా కూడా డ్రా చేస్తుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని అండి. అందరు దీన్ని భరించలేరు కాబట్టి దీన్ని పెరియానల్ బర్నింగ్ అంటారండి. పెరియానల్ బర్నింగ్ అంటే ఈ ముడ్డి ప్రేగు ఏదైతే ఉందో ఈ మలద్వారము ఈ చివరి భాగం మంట అనిపించటం అన్నమాట. అట్లాగే దీన్ని రెక్టమ్ అంటారు, కోలన్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఈ కోలన్ ప్రాబ్లం అంటారండి దీన్ని మనం ఇది ఎట్లా ఉంది, దీని యొక్క దీని స్టేటస్ ఎలా ఉంది తెలుసుకోవాలంటే మనకు కోలనోస్కోపీ అనే వైద్య పరీక్ష కూడా ఉందండి. అది కొంచెం ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని. దానికైతే 3,000 దగ్గర నుంచి 4,000 దాకా కూడా ఈ యొక్క ల్యాబ్ డాక్టర్స్ కనుకైతే 3,000 దగ్గర నుంచి 4,000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. కోలనోస్కోపీ అంటారు. ఆ కోలనోస్కోపీ అనేటువంటి ఒక కెమెరాని లోపల మలద్వారం ద్వారా లోపలికి కోలన్ అంటే పెద్ద ప్రేగులోకి పోనిచ్చి వీడియోని తీస్తారు. వీడియో తీసి ఎక్కడ ప్రాబ్లం ఉందో, క్యాన్సర్, కణితులు ఏమైనా ఉన్నాయా, బర్నింగ్ అంటారంటే మలద్వార చివరి భాగం దగ్గర మంటగా ఉంటుంది. అలా మంటగా ఉంటేనండి ఉదయాన్నే అర్లీగా లేచినప్పుడు తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనం మల విసర్జనకి వెళ్తారో, ఎప్పుడైతే కాలకృత్యాలు తీర్చుకునే దానికి లెటర్లోకి వెళ్ళి మల విసర్జనకి పోగానే మల విసర్జన అయిపోవడంతో ఇంక స్టార్ట్ అవుతుందండి మంట. విపరీతమైన మంట. ఏ పని చేయలేడు మనిషి, ఏ పని చేయలేడు, ప్రయాణాలు చేయలేరు, ఏ వర్క్ కూర్చొని ఆఫీసులో వర్కులు కూడా చేయలేరండి. దాని ద్వారా దానికి కారణం ఈ మొలలే కాకుండా లోపల ఇంటర్నల్గా కూడా ఈ రెక్టం లోపల, మలద్వారం లోపల, కోలం లోపల చిన్నటువంటి కురుపులు లాంటివి ఉంటాయి, మూలలు ఉంటాయి. వాటిని ఫిషర్స్ అంటారు. వాటి వల్ల కూడా ఇటువంటి ప్రాబ్లం వస్తుంది. ఇటువంటి ప్రాబ్లం మనం వెంటనే దీన్ని అవాయిడ్ చేసేదానికి టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ టెరబుల్ ప్రాబ్లం మనం ఏం చేయాలి, వాట్ టు డూ, వాట్ హ్యాస్ టు బి డన్ అనేది నేను సింపుల్ రెమెడీ మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది ఏమిటంటేనండి, మనకి సింపుల్గా అన్నీ మన యొక్క కిరాణా షాపుల్లో దొరికేటువంటి ఇక సింపుల్ ఇంగ్రీడియంట్ అండి. అది ఏమిటంటే అట్లాగే ఉంది, అట్లాగే కంటిన్యూ కట్టదు. చూసారా సార్, ఇది పచ్చకర్పూరం అంటారు దీన్ని ఎడిబుల్ క్యాంఫర్ ఇంగ్లీష్లో అయితే. సో ఇది చూసారా, ఇవి వచ్చేసి పచ్చరటి పండు. చూసారా, మామూలు బనానాస్ ఇవి. ఈ పచ్చకర్పూరం మరియు బనానా తోటి ఒక రెమెడీ, మనకు అద్భుతమైనటువంటి ఒక రెమెడీ అయితే ఉంది. దీంతో మనం ఈజీగా ఈ ప్రాబ్లంని 1 వీక్ లోపలే తగ్గించుకోవచ్చండి. ప్రతిరోజు అర్లీ మార్నింగ్ దీన్ని ఎంటీ స్టమక్తో తీసుకోవాలి.
తీసుకున్న తర్వాత వాటర్ తాగకుండా ఉండాలండి ఒక హాఫ్ అన్ అవర్ దాకా. ఇట్లా 1 వీక్ చేసినట్లయితే వెంటనే ఈ ప్రాబ్లం అనేది మీకు తగ్గిపోతుంది. ఎటువంటి ఈ యొక్క మలద్వారం మంట అయినా సరే మీకు తగ్గిపోయి నార్మల్ అయిపోతుంది, మామూలుగా తగ్గిపోతుంది. అది ఎలా చేయాలో నేను మీకు వెంటనే చేసి చూపిస్తానండి. స్టాప్ అంటే అది పైది ఇందాక చూపించాను చూడు ఆఫ్ అని చూసారా. క్యాంపర్ ఇది ఎడిబుల్ క్యాంపర్ అంటే పచ్చకర్పూరం. ఇవి చూసారా, ఇటువైపు ఇవి చూసారా, ఇవైతే జనరల్ సాధారణ అరటిపండ్లు అండి. ఇవి సాధారణ అరటిపండ్లు. ఇది వచ్చేసి పచ్చకర్పూరం. దీన్ని ఏం చేయాలంటే చూసారా, ఇప్పుడు ఏం చేయాలి ఈ ప్రాసెస్ నేను మీకు చూపిస్తానండి. దీన్ని ప్రతిరోజు ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని దీన్ని రోజు ఆహారానికి ముందు అర్లీ మార్నింగ్ టిఫిన్కి ముందు అయితే దీన్ని తీసుకోవాలండి. దీన్ని తీసుకున్నట్ల 1 వీక్ అలాగే చేయాలి. అర్లీగా ఒక హాఫ్ అన్ అవర్ దాకా వాటర్ ఏం తీసుకోకూడదు. దీన్ని తీసుకున్న తర్వాత ఇమీడియట్గా మీకు ఏదైతే ఈ యొక్క మలద్వారం మంట అనే సమస్య మీకు ఏదైతే ఉందో యానల్ బర్నింగ్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆంగ్లంలో యానల్ బర్నింగ్ అనేటువంటి ఈ యొక్క మామూలు తెలుగు పరిభాషలో చెప్పాలంటే మొడ్డి మంట అనేటువంటి సమస్యని మీరు వెంటనే తగ్గించుకునేదానికి చూడండి ఏం చేయాలో చూపిస్తాను. చూడండి ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అరటికాయనైతే అరటిపండుని తీసుకొని చూడండి దీని మీద పెడతాను, దీని మీద చూపిస్తాను. చూడండి ఇట్లా కట్ చేసుకోవాలండి. దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. సపోజ్ నేను మీకు ఒక్కటి చూపిస్తున్నానండి. కట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు దీంట్లో క్యాంపర్ ఉంటుంది. క్యాంపర్ అంటే పచ్చకర్పూరం ఉంటుంది. ఈ కర్పూరాన్ని తీసి మీరు దీన్ని పార్ట్స్గా ఇలా చేసుకోవాలండి. ఇట్లా కట్ చేసుకొని చూడండి, మామూలు సాధారణ పచ్చటి పండు అండి ఇది. దీంట్లో ముక్కలుగా ఉంటుంది. ఇలా ఉంటుందండి కర్పూరం అయితే. దీన్ని పచ్చకర్పూరం అంటారు. దీని ఆహార దినుసుల్లోనూ ఎక్కువగా విరివిగా చాలా దీంట్లో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. దీన్ని లడ్డూల్లో కూడా ఉపయోగిస్తారండి. దీన్ని మనం తినే లడ్డూల్లో కూడా వాడతారు. ఇట్లా ఇది క్రిస్టల్స్గా ఉంటుంది. దీన్ని తీసుకొని మీరు ఏం చేయాలంటే నలుపుకొని పొడిగా చేసుకోవాలి. ఇట్లా నలిపేస్తే ఇట్లా ఒత్తేస్తే పొడి అయిపోతుందండి. దీన్ని ఇలా దీని మీద గుచ్చుకోవాలి, ఇవన్నీ ముక్కల మీద. చూడండి దీన్ని కూడా ఇట్లా మీరు క్రష్ చేయాలి. దీన్ని నలిపితే పొడి అయిపోతుంది. ఆ పొడిని ఇక్కడ పెట్టుకోవాలి. మరొకటి ఇంకొక ముక్క తీసుకొని దీన్ని కూడా అండి ఇది కానీ ఒత్తితే పొడి కాకపోతే మీరు ఎలాంటి ఒక దాంట్లో వేసి చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి దాంట్లో వేసి ఇట్లా దంచినట్లయితే పొడి అయిపోతుందండి. ఇట్లా పొడి అయిపోతుంది చూసారా. దీన్ని తీసి ఇప్పుడు ఈ పొడిని ఇలా చేతిలో వేసుకొని చూసారా మెత్తగా పొడి అయితే ఎట్లా అయిపోయిందో ఇట్లా ముంచుకోవాలండి. ఈ పొడిని ఇట్లా అద్దాలి. చూసారా చూసారా ఇట్లా క్యాంపర్ అయితే పూసామండి. ఇంకొక చాలండి సరిపోతుంది. నేనైతే 4 పీసెస్ బనానా పీసెస్ 4 అరటిపళ్ళు ముక్కలు 4 తీసుకున్నాను. ఇదైతే పచ్చకర్పూరం. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి నేరుగా ఏం చేయాలంటే చూడండి, మా మదరు పెద్ద ఆమెకి 85 చూపిస్తున్నాను. ఆమెకి 85 ఇయర్స్ ఓల్డ్ అండి. తను 80 సంవత్సరాలు ఆవిడకి. ఆమె ఈ అనల్ ప్రెషర్స్, ఈ యొక్క అనల్ బర్నింగ్ తోటి ఈ మలద్వారం మంట సమస్యతోటి చాలా దాదాపు 9 నెలల నుంచి బాధపడుతూ ఉంది ఆవిడకైతే. ఇది మనం ఇద్దాం చూడండి. ఇప్పుడు ఇప్పుడు బాగుందా ఇదమ్మా తీసుకొని తిను. ఇద్దాం చూడండి ఇట్లా తీసి మా అమ్మకి తినిపిస్తాను. తిను చూసారా మా అమ్మ అయితే ఎలా తింటుందో. ఈవిడేనండి మా మదరు. ఈమె ఈ యొక్క ప్రెషర్స్ అని చెప్పి చాలా ఎక్స్పెన్సివ్ అండి. మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మాత్రం దాదాపు ఒక 30 నుంచి 50 వేల దాకా కూడా దీనికి ఖర్చు అవుతుందండి. ఇట్లా అట్టుకొని తీసుకొని క్యాంపర్ అయితే పెట్టాం దీంట్లో. అంటే పచ్చకర్పూరం ఇందులో అయితే అద్దున్నామండి. దీన్ని అలాగే తినేయాలి లేదా మింగేయాలి. తిను అంశాలు చూపించు, దగ్గర కూర్చో, క్లోజ్ షాట్ ఇది, క్లోజ్గా చూపించు వీడియో. తినమా చూసారా ఫ్రెండ్స్. ఈ పక్కలు అయితే పడేద్దాం అండి. తిను కెమెరా వైపు చూడు, అటు చూడు, తీసుకో తినే. చూసారా ఇప్పుడు ఎలాంటి నీళ్లు తాగకూడదండి. వాటర్ నా వైపు చూపించు. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇప్పుడు అర్లీ మార్నింగ్ అండి. మార్నింగ్ తినిపించేసాను. ఇప్పుడు ఇటువంటి వాటర్ కూడా దాదాపు 45 మినిట్స్ దాకా 30 మినిట్స్ దాదాపు మినిమము ఒక 30 మినిట్స్ అంటే అర్ధ గంట సేపు దాకా ఇటువంటి వాటర్ తీసుకోకూడదండి. దీన్ని ఇట్లాగే కంటిన్యూగా 1 వీక్ వారం రోజులు కంటిన్యూ చేసినట్లయితే మీ మలద్వారం మంట సమస్య ఇమీడియట్గా మీకు తగ్గిపోతుందండి. ఈ వీడియో ఇట్లాగే మీరు ఒక 1 వీక్ చేసి చూడండి. రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను.
జై హింద్. ఆగు. టచ్ రెడ్ టచ్ చేసే ఇంకా